హలో అండి. ఈరోజు మన వీడియోలో గులాబీ పూలు ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా అయితే ఇక్కడ నేను 1 కప్పు మైదా వేసేసుకున్నా అండి. అలాగే బియ్యం పిండి అయితే 1 కప్ వేసేసుకున్నా అండి. అలాగే ఒక ముప్పావు కప్ అయితే పంచదారను వేసుకున్నా అండి. అలాగే ఇంకా కొంచెం అయితే సాల్ట్ అయితే వేసానండి. ఈ గులాబీ పూలు కొంచెం సాల్ట్ వేస్తేనే టేస్ట్ ఉంటాయండి. ఇంకా వాటర్ వేసైతే మంచిగా పిండి అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా రావాలండి పిండి. పల్చగా ఉండకూడదు, అలాగే మందంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా చూసి కలుపుకోవాలండి. అలాగే పిండి అయితే 2 గంటల సేపు నానపెట్టుకోవాలండి. ఈ గులాబీ పువ్వులు చేస్తే 2 టిప్స్ పాటిస్తే మనకైతే గులాబీ పువ్వులు వచ్చేసినట్టేనండి. అదేంటంటే ఈ గులాబీ పువ్వుల పిండి అయితే మనము కలిపిన తర్వాత 2 గంటలు నానపెట్టాలి. నెక్స్ట్ ఈ గులాబీ గుత్త అయితే మనము వేడి చేసుకోవాలండి. ఎంత వేడి చేస్తే అంతే మంచిగా వస్తాయండి ఈ గులాబీ గుత్తులు. మనకి చూసేసుకోవాలండి. ఎంత కొత్తవాళ్ళైనా సరే నాకు రాదు అని అనడానికి లేదండి. పక్కా కొలతలతో చేస్తే కరెక్ట్గా వస్తాయండి ఈ గులాబీ పువ్వులు అయితే. ఇలా అయితే ఎంత పిండినైనా మనం చేసేయగలము. చేస్తున్న కొద్దీ లాస్ట్ టైంలోనైతే అలాగే ఇంకొచ్చేస్తుంది అండి. తీసే అవసరమే ఉండదు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.